గారు మాకు ఒక సలహా ఇచ్చారు, సూచన చేశారు. ఎక్కడైతే వర్షం వస్తుందో ఆ కాలనీలలో నుండి ఎస్ఎన్డిపి నాలాన్ని కట్టండి. ఆ వర్షం నీళ్ళు పోవడానికి ఒక్క ఇల్లు టచ్ చేయకుండా రోడ్లు ఎట్లా ఉంటే అట్లా రోడ్డు వంపులలో తీసుకెళ్ళండి, కానీ ఒక్క ఇల్లు టచ్ చేయొద్దని మాకు ఆదేశించారు కేసీఆర్ గారు. అంటే ఒక అభివృద్ధి చేస్తున్నప్పుడు మానవీయ కోణంలో అభివృద్ధి చేయాలనేది చిన్న ఉదాహరణగా చెప్తా ఉన్నాను. అదే ఎస్ఎన్డిపి నాలని ఈరోజు మేము కట్టుకుంటూ వస్తే ఎన్నో కాలనీలు సేవ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక పిడుగులాగా రంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు గారికి అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్స్, ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, ఎక్కడ చూసినా ఇండ్లు కూలగొట్టడం, అరాచకం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు పార్టీ తరఫున మనం గట్టిగా నిలబడి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మారుమూల గ్రామాలలో 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతుల దగ్గర కూడా జబర్దస్తుల ల్యాండ్స్ లాక్కుంటున్నారు. ఏం చేస్తారు దాంతోనంటే సమాధానం ఉండదు. లాక్కోవడమే. కొంతమందికి టీడీఆర్ అంటారు, కొంతమందికి డబ్బులు ఇస్తామంటారు. ఆ టీడీఆర్ కూడా ఏమంటారు అరకొర ఇస్తా ఉన్నారు. బయట మళ్ళీ మార్కెట్లో ఒక రేట్ పెట్టి అరకొర చేసిన పరిస్థితి చేస్తా ఉన్నాం. ఇక్కడ నిన్నగాక మొన్న ఒక పెద్దమ్మ మాట్లాడింది హరీష్ రావు గారికి, ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. అంటే ఆవిడని చూడగానే నిజంగా నేను కూడా కొంత ఎమోషన్ అయిపోయాను. ఎవరో మాట్లాడారు. ఆ అమ్మ ఏం చెప్తుందంటే, మేము 400 కుటుంబాలు ఇక్కడ ఉన్నాము, జీవితంలో కష్టపడి సంపాదించుకున్నదంతా ఇండ్ల మీద పెట్టి మేమేదో ఇక్కడ కొనుక్కున్నాము. ఇదంతా అక్వైర్ చేయడానికి ఇంత పోలీసునో లేకపోతే ఇంత నోటీసులు ఇచ్చి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు? ఒక 10 రూపాయలు పెట్టి విషయం తీసుకొచ్చి వాటర్ ట్యాంక్లో కలపండి అన్నది. నిజంగా ఆవిడని చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది నాకు. నిజంగా చాలా బాగా అనిపించింది. అవును, ఉన్నారా ఇక్కడ ఆవిడ? ఉన్నారా ఇక్కడ? అంటే ఒక ఇల్లు కట్టుకున్నారంటే దాని వెనకాల ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అనేది చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో నిజంగా ప్రభుత్వానికి మానవత్వం అనేది ఉంటే అవసరం లేని దగ్గర కూడా అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఇది అవసరమే లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ బిల్డింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కృష్ణారావు గారు మాట్లాడుతూ చెప్పారు కదా, నిజంగా మూసి బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే డెప్త్లోకి వెళ్ళండి, రిటర్నింగ్ వాల్స్ కట్టండి తప్పిస్తే ఏదో ఒక రకంగా అరాచకం చేయాలి, ఏదో తన ముద్ర ఉండాలి అనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు తరఫున అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీతో పాటు మేము ఉన్నామని మీకు అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడు మాట్లాడతారు. గౌరవనీయులు ప్రేమ్ గారు, గౌరవనీయులు సోదరిమణి మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మిత్రులు ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు కూకట్పల్లి శాసనసభ్యులు పెద్దలు కృష్ణారావు గారు, మరి మీతో అన్నిత్యం మమేకమవుతూ మీ అందరికీ ఒక భరోసాను ధైర్యాన్ని ఇవ్వాలని మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి తమ్ముడు కార్తీక్ రెడ్డి గారు, గౌరవనీయులు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన పెద్దలు దేవి ప్రసాద్ అన్న గారు, ముఖ్యంగా ఈ ఎంపీఆర్ కుటుంబ సభ్యులకు, వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. కేసీఆర్ గారికి ఎంపీఆర్తో చాలా అవినాభావ అనుబంధం ఉంది. ఒక రకమైన అనుబంధం కాదు. కేసీఆర్ గారు ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్స్ కు 3 సార్లు వచ్చారు. 3 times he came here. ఇక్కడే విజన్ డాక్యుమెంట్, బీఆర్ఎస్ పార్టీ పాలసీ డాక్యుమెంట్ కూడా ఈ అపార్ట్మెంట్ లోనే వార్ రూమ్ లో తయారైంది. ఈ అపార్ట్మెంట్ మీద కేసీఆర్ గారికి చాలా దగ్గరి అనుబంధం కూడా ఉంది. అనేక సార్లు ఇక్కడికి వచ్చారు ఆయన. అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు మీరందరూ ప్రతినిధులు అక్కడికి వచ్చి, నేను కూడా ఉన్నాను ఆ రోజు, సార్ మా అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతా ఉంది, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు, మాకు మంచినీళ్లు లేవు, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉంది, కిరాయికి కూడా ఎవరు రావట్లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, మాకు నీళ్లు కావాలి అని మీ అసోసియేషన్ ఆ రోజు అక్కడికి వస్తే కేసీఆర్ గారు అప్పటికప్పుడే
ఎండి హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఆదేశించి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ తో మీకు నీళ్లు ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో, మా నాయన్ నరసింహారెడ్డి గారు అప్పటి హోంశాఖ మంత్రి వచ్చి ఆయనే బటన్ ఆన్ చేసి మీకు నీళ్లు ఇచ్చారు. అంటే కేసీఆర్ గారేమో ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిలబెట్టారు కేసీఆర్ గారు, ఈయన కూల్చేస్తా అంటున్నాడు. ఆయన గుర్తు చేయమన్నారు మీకు. ఆ రకంగా ఇక్కడితో ఎంతో అవినాభావ అనుభవం ఉంది. అంతెందుకు మా సబితక్క, మీరు ఒకసారి ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ కాలనీ ముందు నుంచి, అపార్ట్మెంట్ ముందు నుంచి రోడ్డు వేయించింది మా సబితక్క గారు. మా సుధీర్ అన్న, మీరు ఇక్కడికి ఒకసారి మాకు దోమలు ఎక్కువ అవుతున్నాయి, దీన్ని క్లీన్ చేయాలి అంటే ఆ రోజు మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి మా సుధీర్ అన్న గారు దీన్ని క్లీన్ చేయిస్తే ఆ రోజుల్లో మీకు దోమలు లేకుండా కూడా మా సుధీర్ అన్న కూడా మీకు అండగా నిలబడ్డది కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారు ఎంతసేపు ఏ రకంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, హైదరాబాద్ ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ కలిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు, మూసీ శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు యూ కంటిన్యూ దట్. హూ ఈజ్ సేయింగ్ నో టు దట్? మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Moosi project. You continue the process. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటే, రియల్ ఎస్టేటే ఉంటుంది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను, దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు, సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. తర్వాత అదే ఇండస్ట్రియల్ హిల్ టీపీ స్కామ్, హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులున్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప హి హాజ్ నాట్ బిల్ట్ ఎ సింగిల్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఒక్క ఇల్లు కట్టలేదు. కూల్చిన ఇండ్లే తప్ప, కూల్చిన బతుకులే తప్ప రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు. మా చెల్లె ఫుట్బాల్ గురించి గుర్తు చేస్తుంది. ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షనల్ బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రైతులకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. గురుకుల పాఠశాలల్లో పేద పిల్లలకు అన్నం పెట్టు కడుపు నిండా అంటే పురుగులు అన్నం పెట్టి 160 మంది పిల్లలు చనిపోవడానికి కారణమైనాడు. మాట్లాడితే డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా అంటాడు.
మరి డబ్బులు లేకపోతే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆటలు మెస్సీని తెచ్చి ఫుట్బాల్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు? ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఇంకో ప్యాలెస్ కట్టుండు రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయలతో ఆయన క్యాంప్ ఆఫీస్ కడుతున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 100 crores పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడతా ఉన్నాడు. డిప్యూటీ సీఎం 5 కోట్లు ఖర్చు పెట్టి 3వ క్యాంప్ ఆఫీస్ కట్టాడు మొన్న. 20,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే నువ్వు నీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు తప్ప పేదలకు ఇవ్వమంటే డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. సరే, వాట్ ఎవర్. ఈ రోజు మూసీ సుందరీకరణ నోబడీ ఈజ్ అపోజింగ్, ఈవెన్ బీఆర్ఎస్ ఈజ్ నాట్ అపోజింగ్. మేము అంటున్నది ఒక్కటే. మా సుధీర్ అన్న డీటెయిల్ గా చెప్పాడు, కృష్ణారావు గారు చెప్పారు, మా సబితక్క చెప్పింది. నేను ఒక్కటే మేము కోరుతున్నాం, నువ్వు ఎస్టీపీలు కట్టి మురికి నీరు రాకుండా చెయ్యి. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి పైప్ లైన్ వేసి గోదావరి నీళ్లను మూసీలో ప్రవహింపచేయి. ఆల్రెడీ మేము కాళేశ్వరం కట్టినాం. పక్కనే కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పైప్ లైన్ వేసి ఆ గోదావరి నీళ్లు మూసీలో వదిలేయి, స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రవహిస్తాయి. మూసీలోకి మురికిపోకుండా చేయి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఎస్టీపీలు కట్టు, దానికి మేము సపోర్ట్ చేస్తాం. యు డూ మూసీ మురికి పాలదోరడానికి నువ్వు ఏం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది, హైదరాబాద్ ప్రజలు సహకరిస్తారు, మా ఎంపీఆర్ కూడా సహకరిస్తారు. కానీ నువ్వు మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ గాంధీజీ గారు నువ్వు కడతా అంటున్నదేంది? బాపు ఘాట్ కడతా అంటున్నావు. బాపు ఘాట్ ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే, ఈ అపార్ట్మెంట్ అంటే, ఒక ఇల్లు అంటే ఇటుకలు కావచ్చు. నువ్వు జేసీబీతో కూల్చే ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక మధ్యతరగతి వాళ్లకు, ఒక పేద వాళ్లకు అది జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు. జీవితకాల కష్టం, జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా, రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదేవిధంగా ఆ తల్లిదండ్రులు ఎంత ఆందోళన ఉంటారో అర్థమవుతుంది. నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల పరిస్థితి ఏంది, ఈ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. రేపు లీగల్ గా ఎందుకంటున్నా అంటే, ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? డిపిఆర్ లేదు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ డిసైడ్ కాలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్విరాన్మెంట్